హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. మహోన్నతుడు, మహాపరిశుద్ధుడు, ఈ లోక రక్షకుడైన ప్రభు యేసుక్రీస్తు వారి అతి దివ్య నామములో మీ అందరికీ వందనములు. దేవుని వాక్యము మనలను సరిచేయును, దేవుని వాక్యం మనలను బలపరచును, దేవుని వాక్యము మనకు అభిషేకమును తెచ్చును, దేవుని వాక్యము మనలను ఆత్మ సంబంధమైన విషయముల్లో శక్తివంతులుగా చేయును. హల్లెలూయా. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 28వ వచనము, దేవుని ప్రేమించు వారికి అనగా ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి, అనగా ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుచున్నవని ఎరుగుదుము. హల్లెలూయా. దేవుని ప్రేమించు వారికి, ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి సమస్తము సమకూడి జరుగుచున్నవని ఎరిగెదము. దేవుని వాక్యంను జాగ్రత్తగా మీరు గ్రహించినట్లయితే, అందులో ఉన్న రహస్యము, అందులో ఉన్న అర్థము గనక మీకు తెలిసినట్లయితే అది జీవితములను మార్చును, అది దేవునికి దగ్గరగా తీసుకెళ్ళను. హల్లెలూయా. దేవుని ప్రేమించు వారికి అనగా ఆయన సంకల్పం చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుచున్నవని ఎరిగెదము. నీవు దేవుని ప్రేమించే వాడివైతే, నీవు దేవుని ప్రేమించే దానిపై అయితే, ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారైతే మీకు మేలు కలుగుటకై సమస్తము సమకూడి మీకు జరుగును. హల్లెలూయా. ఇంకా ఎందుకనగా తన కుమారుడు అనేక సహోదరులలో జ్యేష్ఠుడగునట్లు దేవుడెవరిని ముందుగా ఎరిగెనో వారు తన కుమారునితో సారూప్యము గలవారగుటకు వారిని ముందుగా నిర్ణయించెను. దేవుడు నిన్ను దేనికి పిలిచెను? దేని కొరకు నీవు రక్షింపబడ్డావు? నీవు ఏ విధంగా మారుట కొరకు దేవుడు నిన్ను రక్షించను? దేవుని ద్వారా పిలువబడిన వారు, దేవుని ద్వారా రక్షింపబడిన వారు, ప్రభు యేసుక్రీస్తు వారి కృప ద్వారా రక్షణ వస్త్రములు పొందుకున్నవారు దేని కొరకు వారు పిలువబడ్డారు? దేవుని పిల్లలగుటకు పిలువబడ్డారు. అయితే ఇక్కడ ఏమని రాసి ఉందంటే, దేవుడు ఎవరిని ముందుగా ఎరిగినో వారు తన కుమారునితో సారూప్యము గలవారగుటకు వారిని ముందుగా నిర్ణయించాడు. దేవుడు మనలను పరిశుద్ధులుగా పిలిచిన కానీ అపవిత్రులుగా ఉండుటకు పిలువలేదు. ఇంకా తన కుమారునితో సారూప్యము గలవారగుటకు వారిని ముందుగా నిర్ణయించాడు. సారూప్యం గలవారు అంటే తన కుమారునికి ప్రతిరూపంగా, నీవు యేసుకి ప్రతిరూపముగా ఉండాలని ఆయన నిన్ను, నన్ను, ప్రతి ఒక్కరిని పిలిచారు. హల్లెలూయా. ఎందుకు పిలిచారు అని నీవు దినము రాత్రి ఆలోచనలో పడి నీవు చింత చెందుచున్నావేమో. దేవుడు తన కుమారునితో సారూప్యం గలవారగుటకు నిన్ను పిలిచెను. ఆయన కుమారుడు ప్రభు యేసుక్రీస్తు వారికి ప్రతిరూపముగా నీవు ఉండటానికి, నిన్ను చేయటానికి ఆయన పిలిచారు. ప్రభు యేసుక్రీస్తు వారికి ప్రతిరూపముగా నిన్ను మార్చటానికి ఆయన పిలిచారు. కావున ఆయన పిలిచిన పిలుపుని నీవు గ్రహించినట్లయితే, ఆయన ఆజ్ఞలను నీవు పాటించినట్లయితే, నీవు ఆయన సంకల్పము చొప్పున నీవు నడుచుకున్నట్లయితే నీవు ఆ పనిని పూర్తి చేయగలవు, ఆ ప్రతిరూపములోకి నీవు మారగలవు. అందుకే ఇంకేమంటున్నారంటే,
ముందుగా తన కుమారునితో సారూప్యం గలవారొకటుకు వారిని ముందుగా నిర్ణయించెను. నిన్ను ముందుగా నిర్ణయించారు. ఇదిగో వీళ్ళని పిలుస్తున్నాను, ఇగో వీళ్ళని రక్షిస్తున్నాను, కాబట్టి వీరందరూ కూడా నా కుమారునికి ప్రతిరూపంగా ఉండాలి, కాబట్టి ఆ విధముగా వీళ్ళు నడవాలి, ఆ విధముగా తయారవ్వాలి. ఆయన ముందుగానే నిర్ణయించారు, ఈ విధంగా మీరు ఉండాలి అని నిర్ణయించారు. అయితే ఇంకా ముందుకు వెళ్తే, మరియు ఎవరిని ముందుగా నిర్ణయించిన వారిని పిలిచాను. హల్లెలూయా. నీవు పిలువబడ్డావు అంటే నీ పిలుపు వెనకాల దేవుని ప్రణాళిక ఉన్నది. దేవుని ప్రణాళిక ఏమిటి అంటే, ఆయన తన ప్రియ కుమారుడు ప్రభు, మన రక్షకుడైన ప్రభు యేసుక్రీస్తు వారి ప్రతిరూపంలోకి నీవు మార్చబడాలి, నీవు ఆ రకంగా ఉండాలి అని ముందుగా ఆయన నిర్ణయించి నిన్ను పిలిచారు. మరి ఆ నిర్ణయాన్ని నువ్వు తోసివేస్తున్నావా? ఆ నిర్ణయంలో నుంచి నువ్వు తోసివేస్తున్నావా అని ఒకసారి ఆలోచించు. నీవు ఆ నిర్ణయించి, ముందుగా దేవుడు నిర్ణయించెను తన ప్రజలను రక్షించుటకు. ఏ విధంగా నిర్ణయించెను? ప్రతివారు కూడా తన కుమారుని ప్రతిరూపంలో నడువుటకు, మారుటకు, వారు తన కుమారుని ప్రతిరూపంలో నడుచుటకు దేవుడు నిర్ణయించిన తర్వాత వారిని పిలిచి రక్షించారు. ఆ రక్షింపబడిన వారిలో నీవు నేను ఉన్నాం. హల్లెలూయా. ఈ దేవుని ప్రతిరూపములోకి మారుట అనేది ఒక దినములోను, ఒక క్షణములోను, ఒక సంవత్సరములోను జరిగేది కాదు. ఇది దినదినము కూడా నీవు దేవునితో నడిచే నడకను బట్టి, దేవునితో నీకున్న సంబంధమును బట్టి, పరిశుద్ధాత్మ యొక్క అభిషేకమును బట్టి, నీవు పరిశుద్ధాత్మతో కలిసే విధానమును బట్టి, నీవు ఆయన స్వరమును విని నడిచే పద్ధతిని బట్టి దీని మీద ఆధారపడి ఉంటుంది. ఇంకా దేవుడు ముందుగా ఎవరిని ఎరిగెనో వారిని తన కుమారుని సారూప్యము గల వారగుటకు వారిని ముందుగా నిర్ణయించెను. మరియు ఎవరిని ముందుగా నిర్ణయించెనో వారిని పిలిచెను. ఎవరిని పిలిచెనో వారిని నీతిమంతులుగా తీర్చెను. ఎవరిని నీతివంతులుగా తీర్చెనో వారిని మహిమపరిచెను. హల్లెలూయా. ఇక్కడ 4 రకాలైన స్టెప్స్. ఈ 4 రకాలు. మొదటగా దేవుడు తన ప్రియకుమారుడు, మన రక్షకుడైన ప్రభు యేసుక్రీస్తు వారి ప్రతిరూపంలోకి మార్చుటకు మనందరినీ ఆయన నిర్ణయించారు. ఈ నిర్ణయము పూర్తగటానికి ఆయన ఏం చేశారంటే, మొదటగా నిన్ను పిలిచారు. నన్ను ప్రతి ఒక్కరిని ఆయన తన కృపను కురిపించి, తన రక్షణ వస్త్రములను ఇచ్చి, తన రక్షణను అందించి, తన యందు విశ్వాసముంచిన ప్రతి ఒక్కరిని కూడా, ప్రభు యేసుక్రీస్తు వారి యందు విశ్వాసముంచిన ప్రతి ఒక్కరూ కూడా వారు రక్షణ పొంది ఈ దినమున దేవుడిని మహిమపరిచేవారుగా ఉండేలా ఆయన నిర్ణయించారు. ఆ నిర్ణయించిన మూలన నీవు పిలువబడ్డావు. మొదటిగా నీవు పిలువబడ్డావు. పిలిచిన తర్వాత నీవు నీతివంతుడుగా తీర్చబడతావు. నీతివంతుడిగా తీర్చబడిన తర్వాత నీవు ఆయన మహిమతో నింపబడతావు. మహిమతో నింపబడిన తర్వాత నీవు మహిమ నుండి అధిక మహిమలోకి వెళ్ళుచు నీవు ఆయన కుమారుని ప్రతిరూపంలోకి ఆయన నిన్ను మార్చెదరు. హల్లెలూయా. ఇవి ఒకటి తర్వాత ఒకటిగా జరిగే పద్ధతులు. ఇవన్నీ కూడా కలిపికట్టుగా ఒకే దినమున, ఒకే క్షణమున జరిగేవి కావున దేవుణ్ణి ప్రేమించు వారులారా, నా ప్రియ సహోదరి సహోదరుల, దేవుడు మిమ్మను ముందుగా తన కుమారుని, మనం రక్షకుడైన ప్రభు యేసుక్రీస్తు వారి ప్రతిరూపంలోకి మార్చటానికి నిర్ణయించి మిమ్మల్ని పిలిచెను. కావున మిమ్మల్ని పిలిచిన ఆ సర్వశక్తివంతుడైన దేవుడు ఇప్పుడు మిమ్మల్ని నీతివంతులుగా మార్చును. నీతివంతులుగా మార్చిన తర్వాత మిమ్మలను ఆయన తన మహిమతో నింపి మహిమపరచును. హల్లెలూయా. హల్లెలూయా. ఇంకా
మరి అందుకే ప్రభు యేసుక్రీస్తు వారు ఏమన్నారంటే, ఆయన ముందుగా నిర్ణయించి మిమ్మల్ని పిలిచారు. వీరు నా ప్రతిరూపములో ఉండాలి అని. హల్లెలూయా. అందుకే ప్రభు యేసుక్రీస్తు వారు ఏమన్నారంటే, యోహాను 15వ అధ్యాయము 16వ వచనం, ప్రభు యేసుక్రీస్తు వారు తన శిష్యులతో అన్న మాటలు, మీరు నన్ను ఏర్పరచుకొనలేదు, మీరు నా పేరట నా తండ్రిని ఏమి అడుగుదురో అది ఆయన మీకు అనుగ్రహించినట్లు, మీరు వెళ్ళి ఫలించినట్లు, మీ ఫలము నిలిచి ఉండుటకు నేను మిమ్మును ఏర్పరచుకుని నియమించితిని. హల్లెలూయా. ఆయన నిన్ను ఏర్పరచుకుని నియమించడానికి గల కారణములు కూడా ఆయన చెప్తున్నారు. నేను నిన్ను ఏర్పరచుకున్నాను, నేను నిన్ను నియమించుకున్నాను. దేని కొరకు అంటే, మీరు నా పేరట, మీరు నా నామమున తండ్రిని ఏది అడుగుదురో అది ఆయన మీకు అనుగ్రహించను. ఒకటి, మీరు ఏది అడుగుదురో అది ఆయన మీకు అనుగ్రహించను. రెండవది, మీరు వెళ్ళి ఫలించుటకు అంటే మీరు చక్కటి ఫలములు ఇచ్చే చెట్లుగా మీరు మారి ఉండుటకు. ఇంకొకటి, మీ ఫలములు నిలిచి ఉండుటకు నేను మిమ్మును ఏర్పరచుకుని నియమించితిని. అయితే ఆయన ఏమంటున్నారంటే 19వ వచనంలో, మీరు లోక సంబంధులైన ఎడల లోకము తన వారిని స్నేహించును, అయితే మీరు లోక సంబంధులు కారు, నేను మిమ్మును లోకములో నుండి ఏర్పరచుకుంటున్నాను. ఈ లోకములో ఉన్న వారితో నీవు సరిచూసుకోమా, ఈ లోకములో ఉన్న వారితో నీవు ఏకమై ఉండకు. ఈ లోకముతో స్నేహము దేవునికి విరుద్ధము. కావున ఈ లోకములో నుండి ప్రత్యేకముగా ఆయన నిన్ను ఏర్పరచుకున్నారు కాబట్టి నీవు దేవునితో సాన్నిహిత్యము, దేవునితో ఆ సహవాసము కలిగి ఉండాలని ఆయన చెప్తున్నారు. హల్లెలూయా. ఆయన పిలిచిన పిలుపుకి గల కారణం, మీరు నన్ను ఏర్పరచుకొనలేదు, నా పేరట తండ్రిని ఏమి అడుగుదురో అది ఆయన మీకు అనుగ్రహించును. మరి ఒకవేళ వీళ్ళు అడిగి ఉండొచ్చు ప్రభుని, ప్రభా ఏం అడగాలి మేము తండ్రిని నీ నామమున అంటే, ఆయన అంటున్నారు యోహాను 16వ అధ్యాయము 12 నుంచి 14, నేను మీతో చెప్పవలసినవి ఇంకను అనేక సంగతులు కలవు, కానీ ఇప్పుడు మీరు వాటిని సహించలేరు. అయితే ఆయన అనగా సత్యస్వరూపియగు ఆత్మ వచ్చినప్పుడు మిమ్మును సర్వ సత్యములోనికి నడిపించును. ఆయన తనంతటా ఏమియు బోధింపగా వేటిని వినునో వాటిని బోధించి సంభవింపబోవు సంగతులను మీకు తెలియచేయును. ఆయన నా వాటిలో నుండి తీసుకుని మీకు తెలియచేయును కనుక మీరు నన్ను మహిమపరిచెదరు అని ఆయన పరిశుద్ధాత్మను గురించి వారికి చెప్తున్నారు. చెప్పిన తర్వాత వారికి ఆజ్ఞాపించారు. ముందుగా ఆయన ఏమన్నారంటే, మీరు నన్ను ఏర్పరచుకొనలేదు, మీరు నా పేరట తండ్రిని ఏమి అడుగుదురో అది ఆయన మీకు అనుగ్రహించిన తర్వాత మీరు వెళ్ళి ఫలించెదరు, మీరు వెళ్ళి ఫలములు తెచ్చెదరు, ఆ ఫలములు నిలిచి ఉండుటకు నేను మిమ్మలను ఏర్పరచుకుంటున్నాను. మొదటిగా మీరు నన్ను ఏర్పరచుకోలే, మీరు నా నామమున్న తండ్రిని ఏది అడుగుదురో అది మీకు దొరకను. హల్లెలూయా. మరి ఫలములను తేవటానికి, ఆత్మలను రక్షించటానికి నరకము వైపు వెళుతున్న ఆ ప్రజలను, నరకాగ్నిలోకి వెళ్ళే దారిలో ఉన్న ఆ జనులను రక్షించుటకు మరి కావలసినవి ఏమిటి? ఆయన ఏమంటున్నారంటే, అందుకే అపోస్తలుల కార్యము 1వ అధ్యాయము 4వ వచనం, ఆయన వారిని కలుసుకుని ఇలాగ ఆజ్ఞాపించను. ఆయన ప్రభు యేసుక్రీస్తు వారు ఏమన్నారు? మీరు నన్ను ప్రేమించిన యెడల నా ఆజ్ఞలు మీరు పాటించెదరు.
ఎవరు నా ఆజ్ఞలు పాటించెదరో వారు నన్ను ప్రేమించుచున్నారు. జాగ్రత్తగా గమనించండి. ఇక్కడ ఆయన ఇచ్చిన ఆజ్ఞ, ఆయన వారిని కలుసుకుని ఇలాగ ఆజ్ఞాపించెను, మీరు యెరూషలేము నుండి వెళ్ళక నా వలన వినిన తండ్రి యొక్క వాగ్దానము కొరకు కనిపెట్టుడి. యోహాను నీళ్లతో బాప్తిస్మము ఇచ్చెను, కానీ కొద్ది దినములలో మీరు పరిశుద్ధాత్మలో బాప్తిస్మము పొందెదరనెను. ఇంకా 8వ వచనంలో, ఆయనను పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చినప్పుడు మీరు శక్తిని పొందెదరు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు నిన్ను పిలిచిన ప్రకారము, దేవుడు నీ కొరకు నీ గురించి ఒక ప్రణాళిక చేసి నిర్ణయించిన ప్రకారము, ఈ నిర్ణయము ఏమిటి అంటే ప్రభు యేసుక్రీస్తు వారికి ప్రతిరూపంగా నీవు ఉండటానికి ఆయన ముందుగా నిర్ణయించారు. అందువలనే దేవుడు నిన్ను పిలిచి రక్షించారు. కాబట్టి నీవు ఆ పిలిచిన తర్వాత నీవు ఆయన ఆజ్ఞాపించిన ఆజ్ఞ, మీరు యెరూషలేము నుండి వెళ్ళక నా వలన వినిన తండ్రి యొక్క వాగ్దానము కొరకు మీరు కనిపెట్టుడి. నీవు అంటే ఆయన అనేది ఏంటంటే, నీవు నీ శరీరపరంగా ఈ లోకములో ఉన్న అంధకార శక్తులతో పోరాడలేవు, కనిపించని వాటితో నీవు పోరాడలేవు. ఈ లోకములో ఉన్న మనుషులతో నీకు శత్రుత్వము కాదు. ఈ లోకములో నీకు కనిపించని అదృశ్యముగా ఉన్న ఆ యొక్క అంధకార శక్తులతో నీ యొక్క యుద్ధము. అందుకే అపోస్తలుడైన పౌలు గారు ఏమంటారంటే, మనము యుద్ధము చేయనది ఈ లోకముతో కాదు, కానీ అంధకార శక్తులతో. కావున యుద్ధోపకరణములు మీరు ధరించండి. హల్లెలూయా. కాబట్టి ఆయన ఏమంటున్నారంటే, నీవు ఈ యొక్క ఫలములు తేవటానికి వెళ్ళేటప్పుడు నీవు తప్పనిసరిగా నీవు నన్ను మోసుకుని వెళ్ళవలను, నన్ను తీసుకుని వెళ్ళవలను. నేను నీతో ఉన్న ఎడల నేను ఏ విధంగా లోకములో నేను జయించానో ఆ విధంగా నీవు కూడా జయించెదవు. నీవు నాతో కలిసి ఉంటేనే ఇది జరుగును. కాబట్టి ఆయన ఏమన్నారంటే, నేను మీతో చెప్పవలసినవి ఇంకనూ అనేక సంగతులు ఉన్నాయి, ఇప్పుడు వాటిని గ్రహించలేరు, మీరు సహించలేరు. ఎన్నో విషయములు ఉన్నాయి, ఇంకా పరలోకంలో ఉండే గొప్ప విషయములు, ఇంకా పరలోకంలో ఉండే మీ కొరకు ఏర్పరిచినవి, మీరు ఇప్పటి వరకు చూడనివి, ఇప్పటి వరకు విననివి, ఇప్పటి వరకు కూడా మీకు గోచరము కానటువంటివి ఎన్నో విషయములు, ఇంకా రాబో దినముల్లో జరుగునవి, ఇంకా ఎన్నో విషయములు మీకు చెప్పవలసిన ఉన్నాయి, కానీ మీరు గ్రహింపలేరు, సహింపలేరు. అయితే అనగా ఆయన సత్యస్వరూపియగు ఆత్మ వచ్చినప్పుడు దీనికి ముందుగా ఆయన ఏమన్నారు, మీరు యెరూషలేము నుండి వెళ్ళక నా వలన వినిన తండ్రి యొక్క వాగ్దానమును కొరకు కనిపెట్టాడు. యోహాను నీళ్లలో మీకు బాప్తిస్మము ఇచ్చెను, కానీ కొద్ది దినములలో మీరు పరిశుద్ధాత్మలో బాప్తిస్మము పొందేదురు. ఆ తర్వాత మీరు బయలుదేరి వెళ్ళండి ఫలములు తేవటానికి. అందుకే నీటితోనూ ఆత్మతోనూ బాప్తిస్మం మరల జన్మించని ఎడల పరలోక రాజ్యములో ప్రవేశింపలేరు అని ఆయనే అన్నారు. నీవు తన పరిచర్యని ముందుకు సాగించుట కొరకు, తన పరిచర్యని నీవు కొనసాగించుట కొరకు, నీకు ఇచ్చిన పనిని నువ్వు పూర్తి చేయుట కొరకు ఆయన నీకు శక్తిని ఇవ్వబోతున్నారు. ముందుగా నీవు ఆయన శక్తితో నీవు ఎప్పుడైతే నింపబడతావో నీవు ఆయన కార్యమును పూర్తి చేయగలవు. నీ సొంత శక్తితో, నీ సొంత ఆలోచనతో, నీ సొంత జ్ఞానముతో ఆయన పనిని నీవు సంపూర్ణంగా పూర్తి చేయలేవు. అది కొద్ది దినములు బాగానే ఉంటుంది, కొద్ది దినములు వెనకబడుతుంది, కొద్ది దినముల తర్వాత మరుగైపోతుంది, కొద్ది దినముల తర్వాత మాయమైపోతుంది. కానీ దేవుని శక్తితో నీవు నింపబడి ఉన్నప్పుడు ఆయన ఇచ్చిన కార్యమును, ఆయన పరిచర్యని నీవు సంపూర్ణంగా పూర్తి చేయటానికి నీలో నివసించుచున్న ఆయన ఆత్మ, పరిశుద్ధాత్మ నీకు సహాయం చేయి.
అందుకే ఆయన ఏమన్నారంటే ఎప్పటికి వరకైతే నీవు ఈ యొక్క బాప్తిస్మము అగ్నితో పరిశుద్ధాత్మతో బాప్తిస్మము నీవు పొందవో అప్పటి వరకు బయలుదేరి వెళ్ళకండి. మీరు వెయిట్ చేయండి, మీరు ఓపిక పట్టండి, కొద్ది దినములలో మీరు అభిషేకింపబడతారు. ఆయన అనగా సత్యస్వరూపియగు ఆత్మ వచ్చినప్పుడు మిమ్మల్ని సర్వసత్యములోకి నడిపించును. ఆయన తనంతట ఏమీ బోధింపగా వేటిని వినునో వాటిని బోధించి సంభవింపబోవు సంగతులను మీకు తెలియచేయుచున్నా. అంటే ఆయన ఏమంటున్నారంటే, నేను ఇప్పటి వరకు మీతో ఉన్నాను, ఇప్పటి నుంచి ఇక మీకు కనిపించను, నేను పరలోకమునకు ఎత్తబడుతున్నా. మరి నీవు అనుకుంటావేమో, మరి ఇంతకాలము నాతో ఉన్నావు కాబట్టి మేము ధైర్యంగా ఉన్నాము, మరి ఇప్పుడు మా పరిస్థితి ఏమిటి? అందుకే ఆయన అంటున్నారు, మీరు నా నామమున మీరు ఏది అడిగెనను తండ్రి మీకు దయచేయను. అందుకని వీళ్ళు అడిగి ఉంటారు, దేవా నీ నామమున ఏం అడగాలి? ఆయన అన్నారు, నా తండ్రి నా నామమున పంపబోవు పరిశుద్ధాత్మ గురించి మీరు అడగండి. ఆయన వచ్చినప్పుడు, అనగా సత్యస్వరూపియగు ఆత్మ వచ్చినప్పుడు మిమ్మల్ని సర్వ సత్యంలోకి నడిపించును. హల్లెలూయా. ఇంకా ఆయన తనంతటి ఏమీ బోధింపగా, మరి ఇప్పటి వరకు అయితే నేను నీకు బోధించా, ఇప్పటి వరకు అయితే మీరు నా మాటలు విన్నారు, ఇప్పటి వరకు అయితే నన్ను చూసి ఆనందించారు, ఇప్పటి వరకు అయితే నేను చేసిన గొప్ప అద్భుతములు ఆశ్చర్యకార్యములు చూశారు మీరు. మరి ఇప్పటి నుంచి నేను మీకు కనిపించను, నేను పరలోకమునకు ఎత్తబడుతున్నాను. కాబట్టి మీకు వేరొక ఆదరణకర్తను తండ్రిని వేడుకొని మీ వద్దకు పంపించదని. ఈ లోకము ఆయనను చూడనేరదు, ఎందుకునంటే వారు విశ్వాసము ఉంచలేదు కనుక. కానీ మీరు చూసెదరు, ఆయన మీకు తెలియను, ఆయన మీతో కూడా ఉండును, మీలో కూడా ఉండును అని ఆయన చెప్పారు. యోహాను 14:19-20 అందుకే ఆయన ఏమంటున్నారండి, ఇప్పుడు నేను పరలోకమునకు ఎత్తబడుతున్నా. ఒకవేళ మీరు కంగారు పడతారేమో, దేవా నీవు లేకుండా మీ పరిచర్య నేను ఎలా చేస్తాను, నీవు లేకుండా నేను ఏ విధంగా ముందుకు వెళ్తా? అందుకని ఆయన ఏమన్నారంటే, సత్యస్వరూపయగ ఆత్మ వచ్చినప్పుడు మిమ్మల్ని సర్వ సత్యములోకి నడిపించును. హల్లెలూయా. అందుకని ఇంకా ఏమంటున్నారంటే, ఆయన సత్యస్వరూపేగ ఆత్మ పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చినప్పుడు, మీలోకి వచ్చినప్పుడు ఆయన మిమ్మల్ని సర్వ సత్యములోకి నడిపించును. ఎప్పుడైతే నీవు పరిశుద్ధాత్మలో నీవు అగ్ని బాప్తిస్మం పొందితేవో, నీటిలో ఏ విధంగా నీటిలో నీవు మునిగి లేచావు, నీటిలో నీవు మునిగేటప్పుడు నీకు కొంత స్పర్శ అనేది కలుగుతుంది. అంటే నీరు చల్లగా ఉన్నాయా, నీళ్లు వేడిగా ఉన్నాయా, వెచ్చగా ఉన్నాయా, గోరువెచ్చగా ఉన్నాయా, అంటే నీటి యొక్క ఆ యొక్క స్పర్శ నీకు తగులుతుంది. ఆ నీటిలో నీవు లోపలికి దిగుతున్నప్పుడు ఏదో అద్భుతం జరుగుతున్నట్టుగా నీవు విశ్వాసం చెందుతావు. మరి ఆ విధమైన స్పర్శ నీవు అగ్నితో బాప్తిస్మము పొందినప్పుడు కూడా తప్పనిసరిగా జరుగుతుంది. కాబట్టి ఆ స్పర్శ నీవు కలిగి ఉన్నావా? నీవు ఆ బాప్తిస్మంలో నీవు మునిగి ఉన్నావా? ఆ పరిశుద్ధ అగ్నిలో నీవు మునిగి ఉన్నావా? ఆ పరిశుద్ధ అగ్నిలో నిండి మునిగి ఉన్నావా అనేది నీకు తెలుస్తుంది. అది నీ ఆత్మసాక్షి నీకు తెలియచేస్తుంది. నీ హృదయం ఎల్లప్పుడూ నిన్ను హెచ్చరిస్తుంది. నీవు నా యొక్క దేవుని శక్తితో నింపబడి ఉన్నావా, లేదా వట్టివాడివై ఉండి ఎన్నిక వాడివైనట్టుగా నీవు మోసపరుచుకొనిస్తున్నావా అని నీ ఆత్మసాక్షి, నీ హృదయం నిన్ను హెచ్చరిస్తుంటుంది. కావున జాగ్రత్త పడండి. ఆయన ఏమన్నారంటే, సత్యస్వరూపియగు ఆత్మ వచ్చినప్పుడు మిమ్మల్ని సర్వ సత్యంలోకి నడిపించడం. ఎప్పుడైతే నీవు పరిశుద్ధాత్మ యొక్క అభిషేకంతో నింపబడతావో, ఎప్పుడైతే నీవు పరిశుద్ధ అగ్నిలో నీవు బాప్తిస్మం పొందుకుంటావో, అప్పుడు ఆయన నీలో నివసించును. అప్పుడు ఆయన తనంతట ఏమీ బోధింపక వేటిని వినునో వాటిని బోధించి, జాగ్రత్తగా వినండి, ఇప్పటి వరకు వారు ప్రభువుతో మాట్లాడారు, వాడు ప్రభువుతో ముఖాముఖిగా మాట్లాడారు. శిష్యులు ప్రభువుని తాకారు,
ప్రభుతో కలిసి తిన్నారు, ప్రభు చేసిన అద్భుతాలు చూశారు. మరి అలాంటి అద్భుతములు మళ్ళా ఎలాగ చూస్తాం? ఇప్పుడు ఆయన లేరు మన ఎదురుకుండా. అందుకే ఆయన అంటున్నారు, సత్యస్వరూపయోగ ఆత్మ వచ్చినప్పుడు మిమ్మల్ని సర్వసత్యంలోకి నడిపించును. ఆయన తనంతట తాను ఏమీ బోధింపగా, ఆయన నీలోకి వచ్చినప్పుడు ఆయన తనంతట తాను బోధింపరు. ఆయన ప్రభు యేసుక్రీస్తు వారి స్వరమును విని ఆ స్వరమును నీలో నుంచి పలికిస్తారు, నీకు తెలియచేస్తారు. ఆ స్వరము, ఆ మెల్లని స్వరము, ఆ చక్కటి స్వరము, ఆ దివ్య స్వరము నీవు విని ముందుకు వెళ్తే నీ జీవితం అద్భుతముగా ఉంటుంది, నీ పరిచర్య అద్భుతముగా ఉంటుంది, నీ కుటుంబం అద్భుతముగా ఉంటుంది. అది దేవుడు నిర్ణయించిన ప్రణాళిక ప్రకారముగా ఉంటుంది. హల్లెలూయా. ఇంకా ఏమంటున్నారు? ఆయన తనంతట తాను ఏమీ బోధింపగా వేటిని వినునో వాటిని బోధించి సంభవింపబోవు సంగతులను మీకు తెలియచేయును. ఆయన నా వాటిలో నుండి తీసుకొని మీకు తెలియచేయను గనుక నన్ను మహిమపరచును. జాగ్రత్తగా గమనించండి. మరి నీవు యేసుతో కలిసి ఉండటం ఎలాగా? ఆయన కలిసి ఉండే మార్గం, ఇప్పుడు నేను పరలోకమునకు ఎత్తబడుతున్నా, మీరు భయపడకండి, మీరు మీ హృదయమును కలవరపడనివ్వద్దు, నేను మరలా తిరిగి వచ్చేదనన్న మాటను గుర్తుపెట్టుకోండి. నేను మిమ్మల్ని అనాథలుగా వదిలిపెట్టను. మరి ఆయన ఏ విధంగా ఆయన మనలోకి వచ్చారు? ఆయన తన పరిశుద్ధాత్మ ద్వారా మనలోకి వచ్చి, ఆయన తన పరిశుద్ధాత్మ ద్వారా లోపల నుంచి నీతో మాట్లాడుతున్నారు. కాబట్టి ఆ స్వరమును గనక నీవు వింటే, ఒకవేళ నీ యొక్క స్నేహము ఆ పరిశుద్ధాత్మ దేవునితో ఎప్పుడైతే నీవు ఒకటిగా ఉంటావో, ఏకమై ఉంటావో, అప్పుడు ఎప్పుడైతే నీవు ఆ స్వరమును విని వదిలిపెట్టకుండా ఆజ్ఞలను పాటిస్తావో, అప్పుడు ఆయన నీ యొక్క నీతిమత్వను చూసి, నీ యొక్క విశ్వాసమును చూసి, నీ యొక్క భక్తిని చూసి, నీ యొక్క ప్రేమను చూసి, నీ యొక్క పరిశుద్ధతను చూసి, నీవు చేసే మంచి కార్యములను చూసి, అప్పుడు ఆయన తన ఇష్టానుసారముగా నిన్ను పిలిచిన పిలుపు ప్రకారము, నీ పిలుపు ప్రకారము, ఆయన నీకు ఇచ్చిన కృప ప్రకారము నీ ఆత్మీయ నేత్రములు తెరవుట, లేదా నీవు దేవుని స్వరమును ముఖాముఖిగా, దేవుని యొక్క స్వరమును నీవు వినుట, నీవు దేవుడిని నీ కన్నులతో చూచుట, దేవుని ఆత్మతో నీ ఆత్మ ఏకాత్మ అయి దేవుడిని ఆత్మను పైకెత్తుట, పరలోకములోకి ఎత్తబడుట, దేవదూతలతో నీవు కలపబడుట, దేవదూతలతో నీవు మాట్లాడుట, పరలోకములో ఉన్న పరిశుద్ధులతో మాట్లాడుట. ఇవి ఆత్మ సంబంధమైన విషయముల్లో ఏ విధంగా అయితే ప్రభు యేసుక్రీస్తు వారు ఆత్మ సంబంధమైన విషయముల్లో ఉన్నారో, ఆ విధముగా నిన్ను మార్చటానికి ఆయన నీకు సహాయం చేస్తారు. అందుకే తన ప్రియకుమారుని ఇంకా ప్రభు ఏమంటున్నారంటే, వారు తన కుమారునితో సారూప్యం గలవారుటకు వారిని ముందుగా నీవు ప్రభు యేసుక్రీస్తు వారి ప్రతిరూపములోకి మార్చటానికి ఆయన ముందుగా నిర్ణయించారు. నీ పిలుపు ఏదైనా సరే, నువ్వు ఏమి చేస్తున్నావు, ఉద్యోగం చేస్తున్నావా, వ్యాపారం చేస్తున్నావా, పరిచర్య చేస్తున్నావా, నువ్వు ఏం చేస్తున్నావు అని కాదు, నిన్ను పిలిచిన పిలుపు ఏంటంటే ఆయన నిన్ను తన కుమారుని యొక్క ప్రతిరూపములోకి మార్చటానికి ఆయన చేశారు, నిర్ణయం చేసి పిలిచారు. పిలిచిన తర్వాత మరి ఆ విధమైన ప్రతిరూపంలోకి మారాలి అంటే నువ్వు ఏం చేయాలి అంటే, ఆ పరిశుద్ధాత్మ యొక్క అగ్ని అభిషేకములో నీవు నింపబడాలి. నీ పాపపు ప్రాచీన కాలపు స్వభావమును వదిలిపెట్టి నూతనమైన ఒక నవీన స్వభావమును దేవుని పోలికగా నీవు ధరించుకోవాలి. ఎప్పుడైతే నీవు దేవుని పోలికగా కానీ ధరించుకుని ముందుకు నడుస్తావో, అప్పుడు దేవునికి ఇష్టకరమైన ప్రీతికరమైన సేవని నీవు చేయగలవు.
అప్పుడు నీవు దేవుని దృష్టిలో ప్రియుడవు, దేవుని దృష్టిలో నీతివంతుడుగా ఉండదు. హల్లెలూయా. అందుకే ఆయన ఏమంటున్నారు, ఆయన పరిశుద్ధాత్మ వచ్చినప్పుడు మిమ్మల్ని సర్వసత్యములోకి నడిపించును. 1. 2, ఆయన తనంతట తాను మాట్లాడక నేను మాట్లాడినవి విని అవి మీకు బోధించును. ఇంకా 3వదిగా సంభవింపబోవు సంగతులను మీకు తెలియచేయును. ఇంకా ఆయన నా వాటిలో నుంచి, ఏదైతే పరిశుద్ధ గ్రంథము బైబిల్ గ్రంథంలో ఆయన మాట్లాడిన మాటలు, ఇందులో వ్రాయబడినవి ఆయన ఇందులో నుంచి తీసుకుని ఏ సమయంలో ఏవి మాట్లాడవలెనో, ఏవి నాణ్యమైనవో, ఏవి నాణ్యము కావో అవి నీకు ఆయన తెలియచేస్తారు, చూపిస్తారు, ఆ విధంగా గుర్తు చేయటానికి. అందుకని ఆయన ఏమన్నారంటే, మీరు అపోస్తలుల గ్రంథం 1వ అధ్యాయం 4వ వచనం, ఆయన వారిని కలుసుకుని ఇలాగ ఆజ్ఞాపించెను, మీరు యెరూషలేము నుండి వెళ్ళక నా వలన వినిన తండ్రి యొక్క వాగ్దానము కొరకు కనిపెట్టుడి. యోహాను నీళ్లతో బాప్తిస్మం ఇచ్చెను, కానీ కొద్ది దినములలో మీరు పరిశుద్ధాత్మలో బాప్తిస్మం పొందెదరు. ఆయనను పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తిని పొందెదరు. హల్లెలూయా, ఆమేన్. మహోన్నతుడైన దేవునికి స్తోత్రం, మహిమ, ఘనత, ప్రభావం ప్రభు యేసుక్రీస్తు వారికి కలుగును గాక. హల్లెలూయా. ఇక్కడ ఏమంటున్నారు చూడండి, ఆయనను పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తిని పొందెదరు. అప్పుడు మీరు నా శక్తిని పొంది, ఆయన అనేది ఏంటంటే ప్రభు యేసుక్రీస్తు వారు, నేను మిమ్మల్ని ఏర్పరచుకున్నా, మీరు నన్ను ఏర్పరచుకోవాలి. కాబట్టి నేను మిమ్మల్ని ఏర్పరచుకున్నాను అంటే మీ మీద మీరు కొన్ని పనులు చేయటానికి ఏర్పరచుకున్నా. అందరూ అన్ని పనులు చేయటానికి ఏర్పరచుకోవాలి. కొందరిని కొన్ని ప్రత్యేకమైన పనులు ఏర్పాటు చేసుకున్నా. అందుకనే దేవుని గ్రంథం ఏమని చెబుతుందంటే, నీవు ఏ స్థితిలో పిలువబడ్డావో ఆ స్థితిలోనే నీవు దేవునితో సహవాసము చేయి. నీవు ఏ స్థితిలో పిలువబడ్డావో ఆ స్థితిలోనే నీవు దేవునితో సహవాసం చేయము. నీవు ఏ పిలుపులో పిలువబడ్డావో ఆ పిలుపులోనే నీవు దేవునితో ముందుకు నడుము. హల్లెలూయా. కాబట్టి నీ పిలుపు ప్రకారము, ఆయన నీ కొరకు నిర్ణయించిన ప్రకారము ఆయన తన ఆత్మ వరములను, ఆత్మ ఫలములను నీలో నుంచి ప్రత్యేకముగా అవి విశేషంగా విస్తరింపచేసి ఆయన తన నామమును మహిమపరచుకొనును. ఇవన్నీ కూడా పరిశుద్ధాత్మ. అందుకే ఏమన్నారంటే, ఆయన నా వాటిలో నుండి తీసుకొని మీకు తెలియజేయను కనుక నన్ను మహిమపరచు. హల్లెలూయా. శిష్యులు కంగారు పడి ఉంటారు, ప్రభా ఇప్పుడు నీవు వెళ్ళిపోతున్నావు, మరి మా పరిస్థితి ఏంటి? నీ యొక్క అద్భుతములు, ఆశ్చర్యకార్యములు ఎవరు చేస్తారు? ఈ ప్రజలను ఎవరు రక్షిస్తారు? అప్పుడు ఆయన చెప్పి ఉన్నారు, నేను మిమ్మల్ని ఏర్పరచుకున్నా, మీరు నన్ను ఏర్పరచుకోవాలి. మీరు వెళ్ళి ఫలములు తెచ్చుటకు, ఆ ఫలములు నిలిచి ఉన్నట్టుకు. అంటే ఇప్పటి వరకు నేను చేసిన పరిచర్యను మీరు కొనసాగించాలి. నేను చేసిన అద్భుతములు, ఆశ్చర్యకార్యములు, వీటికంటే గొప్ప కార్యములు మీరు చేయగలరు. అందుకే ఆయన ఆ కార్యములు చేయటానికి తగిన శక్తిని వారికి అనుగ్రహించారు. ఆ అనుగ్రహం ఏమిటంటే ఆ దివ్యమైన వరము పరిశుద్ధాత్మ. ఎప్పుడైతే నీవు పరిశుద్ధాత్మతో నింపబడతావో నీ యొక్క ప్రవర్తన మారిపోతుంది. నీ యొక్క పరిచర్య మహిమకరమైన పరిచర్యగా ఉంటుంది. మరి అప్పటి వరకు యేసుప్రభు వారు చేసిన కార్యములు నీ ద్వారా నీలో ఉన్న దేవుడు చేస్తారు. నీలో ఉన్న పరిశుద్ధాత్మ ఆ యొక్క నీ పిలుపుకి అనుగుణంగా నిన్ను పిలిచిన ఏ విధమైన పరిచర్యకి పిలిచారో ఆ విధమైన పరిచర్యకి అనుగుణముగా ఆయన తన పరిశుద్ధాత్మ, ఆయన తన వరములను, పరిశుద్ధాత్మ వరములను నీ ద్వారా, ప్రత్యక్షతలను నీ ద్వారా వెల్లడిస్తారు. ఆయన తన నామమును మహిమపరుచుకుంటారు. అంటే నేను ఇంకా మీలోనే నివసిస్తున్నాను. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన ఎవరిని ముందుగా నిర్ణయించినో వారిని పిలిచెను. హల్లెలూయా. అయితే ఎవరిని పిలిచెనో
వారిని నీతివంతులుగా చేసెను, ఎవరిని నీతివంతులుగా తీర్చెనో వారిని మహిమపరిచెను. మరి నీవు నీతివంతులుగా ఏ విధంగా నీవు మారుతావు? రోమీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 25వ వచనములో, యేసు మన అపరాధముల నిమిత్తము అప్పగింపబడి మనము నీతివంతులుగా తీర్చబడుటకై లేపబడును. హల్లెలూయా, ఆమేన్. దేవునికి మహిమ కలుగును గాక. ఇంకా రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 9వ వచనములో, ఆయన రక్తము వలన ఇప్పుడు నీతివంతులుగా తీర్చబడి, ఓహోహో, ఆయన చిందించిన పరిశుద్ధ రక్తము, నిర్దోషి రక్తము, పాపుల కొరకు చిందింపబడేది, నీ కొరకు నా కొరకు చిందింపబడిన పరిశుద్ధ రక్తము. నీవు జనులు చేసిన పాపములకు శిక్షను ఆయన భరించి తన శరీరమును నలగొట్టుకుని వేదన శోధనతో ముళ్ళ కిరీటమును ధరించి శరీరమంతా రక్తధారలై వేదన పడుతూ లేస్తూ యెరూషలేము నుండి గొల్గోత వరకు నీ కొరకు నా కొరకు సమస్త జనుల పాపముల శిక్షను ఆయన అనుభవించారు. ఆయన చిందించిన పరిశుద్ధ రక్తము వలన నీ పాపములు క్షమింపబడుతున్నాయి. నీ పాపములకు పాప క్షమాపణ లభించుచున్నది. నీవు నీతివంతుడుగా మారుచున్నావు, నీవు మార్చబడుచున్నావు. హల్లెలూయా, ఎంతటి గొప్పటి ప్రణాళిక! దేవుని వాక్యములో ఉన్న ఆ యొక్క అర్థమును తెలుసుకోగలిగితే నీవు ఆ దేవుని యొక్క వెలుగుతో నింపబడతావు. దేవుని యొక్క వెలుగులో నీవు నడుస్తావు. నీవు చీకటిలో నడువవు. హల్లెలూయా, హల్లెలూయా. ఇంకా ఎవరిని నీతివంతులుగా తీర్చెనో వారిని మహిమపరిచెను. ఏ విధంగా మహిమపరిచారు? ఏ విధంగా? ఆయన తన పరిశుద్ధాత్మను ఆయన వారిలో ఉంచి ఆయన చేసిన కార్యములను వీరితో కూడా చేయించి ఆయన తన నామమును మహిమపరుచుకున్నారు. అలాగే వీరికి కూడా ఆయన గొప్ప ఇస్తున్నారు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మరి నిన్ను పిలిచిన పిలుపేమిటి? నీవు నడుస్తున్న విధానం ఏమిటి? ఆయన దేనికి నిర్ణయించారు? ఏ విధంగా నిర్ణయించారు? నీ ఫలములు తేవటానికి, నీవు తెచ్చిన ఫలములు నిలిచి ఉండటానికి. నీవు ఆత్మలను సంపాదించుచున్నావు, కానీ వారు వెనుతిరిగి వెళ్ళిపోతున్నాయి. అంటే ఆ ఫలములు నిలబడట్లేదు. నీవు జనులను రక్షించుచున్నావు, కానీ వారు రక్షణలో స్థిరముగా ఉండటం లేదు, తిరిగి వెళ్ళిపోవచ్చున్నారు, పడిపోవచ్చున్నారు. అంటే ఆ ఫలములు నిలవట్ల. దానికి గల కారణం ఆయన ఏమంటున్నారంటే, నీవు ఆయన ముందుగానే తన శిష్యులకి ప్రత్యేకంగా ఇలాగూ ఆజ్ఞాపించిన రాసింది, మీరు యెరూషలేము నుండి వెళ్ళక నా వలన వినిన తండ్రి యొక్క వాగ్దానము కొరకు కనిపెట్టుడి. యోహాను నీళ్లతోనూ బాప్టిస్మం ఇచ్చెను, కానీ కొద్ది దినములలో మీరు పరిశుద్ధాత్మలో బాప్టిస్మము పొందెదరు. అయినను పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చినప్పుడు మీరు శక్తిని పొందెదరు. హల్లెలూయా. నీవు ఎప్పుడైతే దేవుని శక్తితో నింపబడతావో నీ పరిచర్య వేరుగా ఉంటుంది. ఆరు నీవు సంపాదించిన ఫలమును, నీవు సంపాదించిన ఆత్మను, నీ ద్వారా రక్షణ పొందిన మనుషులు వారు స్థిరముగా దేవుని సన్నిధిలో దేవుని నామమును మహిమపరచుచు దేవునికి ప్రత్యేకమైన వారుగా నిలబడతారు. వారు దేవుని పిల్లలు అనబడతారు. హల్లెలూయా. తెచ్చిన ఫలములు స్థిరముగా నిలిచి ఉండుట కొరకై ఆయన నిన్ను పిలిచెను. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి దేవుని ప్రేమించు వారులారా, దేవుని యొక్క కృపకు పాత్రులైన వారు మీరు, నా ప్రియ సహోదరి సహోదరులారా, ఇప్పటి వరకు ఇంకా ఎవరైనా అగ్ని బాప్టిస్మము పొంది ఉండక లేకపోతే, ఎప్పటి వరకు కూడా ఆ యొక్క అనుభవం మీకు కలగకపోతే, ఒకవేళ మీరు ఆ బాప్టిస్మం పొందినను మరలా ఆ యొక్క అభిషేకమును పోగొట్టుకున్న వారై ఉన్నట్లయితే, తగ్గించుకున్న వారు అన్నట్లుగా మీకు ఏదైనా అనుకుంటుంటే, ఇది దేవుని యొక్క సమయము. ఈ సమయములో దేవుని ముందు మోకరించండి, కన్నీటితో దేవుడిని అడగండి. ఆయన మరల రెండింతల అభిషేకంతో, రెండింతల అగ్ని, రెండింతల అభిషేకంతో మిమ్మల్ని ఆయన శుద్ధి చేసేదరు. పరిశుద్ధాత్మతో అగ్నిలో మీరు శుద్ధి చేసేదరు. ఆయన పరిశుద్ధాత్మ యొక్క అగ్నిలో ఆయన మిమ్మల్ని శుద్ధి చేసేదరు. ఏ విధంగా బంగారము వెండిని అగ్నిలో శుద్ధి చేయబడిన తర్వాత సువర్ణము
అవి మెరుపు ఏ విధంగా మెరుపుగా ఉంటుందో ఆ విధమైన మహిమతో మహిమ గల పరిచర్య చేయుటకు, ఆ యొక్క దేవుని నామమును ఘనపరచుటకు, ఆ యొక్క నవీన స్వభావము, నూతన స్వభావము, దేవుని పోలికలో మీరు ఉండుటకు ఆయన మీకు సహాయము చేయును. హల్లెలూయా. ఎప్పటి వరకు చేసిన తప్పులను, ఇప్పటి వరకు చేసిన దేవునికి విరుద్ధమైన కార్యములు, అపవిత్రమైన వాటికి ఎంతకాలము మీరు కలిసి ఉన్నారో, ఏ విధమైన వాటిని చేశారో, ఏ విధమైన వాటిని చూశారో, ఏ విధమైన వాటిని పలికారో, ఏ విధమైన వాటిని విన్నారో, ప్రతి ఒక్క దానిని మీరు గుర్తు తెచ్చుకుని దేవుని ముందు మోకరించి మీ యొక్క తప్పులను ఒప్పుకుని మీ పాపములకు పశ్చాత్తాపము చెందండి. మీ దేవుని యేసు రక్తము ప్రతి పాపము నుండి మనలను పవిత్రులుగా చేయును. ఆ తర్వాత ఆయన పలికిన విధముగా పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చినప్పుడు మీరు శక్తిని పొందెదరు, ఆయనను పొందెదరు, యేసును ధరించెదరు. యేసును ధరించెదరు, ఎక్కడికి వెళ్ళినను యేసుతో కలిసి వెళ్ళెదరు. యేసు మీకు తోడై ఉండును. ఆయన తన గొప్ప క్రియలను, కార్యములను మీ ద్వారా చేయును. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ప్రార్థనలో ఏకీభవించండి. గొప్ప కార్యములు, ఆశ్చర్యకరుడు, అద్భుతకరుడు, మహోన్నతుడు, మహాపరిశుద్ధుడు, భూమికి ఆకాశమునకు కర్త అయిన ఆ యొక్క ప్రభు యేసు క్రీస్తు వారి ముందు మీరు రండి. యేసు క్రీస్తు వారి ముందుకు వచ్చి మోకరించి కన్నీరు కార్చి పాప క్షమాపణ పొంది మరలా ఇంకొకసారి పరిశుద్ధపడి నూతనపరచబడి రెండింతల అభిషేకంతో, రెండింతల మహిమతో, రెండింతల శక్తితో మీరు ముందుకు వెళ్ళండి. హల్లెలూయా. మహోన్నతుడా, మహాపరిశుద్ధుడా, భూమికి ఆకాశమునకు కర్త అయిన తండ్రి, ఈ సమయంలో నీ వాక్యం ద్వారా నీ పరిశుద్ధాత్మతో నీవు మాతో మాట్లాడి ఉన్నావు. నువ్వు దేనిని నిర్ణయించావు మా కొరకు, ఏ విధంగా ఉండటానికి నిర్ణయించావు, ఏ విధముగా ఉండటానికి మమ్మల్ని నీవు పిలిచావు. నీవు పిలిచిన పిలుపు, ఆ పిలుపులో ఏ విధంగా తండ్రిని వేడుకోవాలి, దేని కొరకు తండ్రిని వేడుకోవాలి, ఏ విధంగా నీతివంతులుగా మారాలి, ఏ విధంగా మహిమపరచబడాలి అని నీవు మాతో మాట్లాడావు. నీకు స్తోత్రములు, మహిమ, ఘనత, ప్రభావములు, శాశ్వతమైన ఘనత ప్రభావములు కలుగును గాక. దేవా, ఈ సమయంలో నాతో పాటు ఏకీభవించుచున్న ప్రతి ఒక్కరిని మీ వద్దకు తీసుకుని వచ్చుచున్న వారు తమ హృదయములను, నోటిని విప్పి మీ వైపు, మీ కన్నులను మీ వైపు తిప్పుతున్నారు, మీ వైపు చూచుచున్నారు. నీ కృపను కురిపించండి, మీ దయను కురిపించండి. దేవా, నీవు నీ శిష్యులతో పలికిన ప్రకారము అయినను మీరు విరుషలము నుండి వెళ్ళక తండ్రి నా నామమున పంపబోవు వాగ్దానము కొరకు కనిపెట్టుడి. దేవా, ఆ పరిశుద్ధాత్మ సర్వజనుల మీద సర్వజనుల మీద నా ఆత్మను కుమ్మరించెదను, అంత్యకాలములో నా సేవకుల మీదను సేవకురాండ్ర మీదను అని నీవు వాగ్దానము చేసి ఉన్నావు. ఆ వాగ్దానం ప్రకారం ఈ దినమున నీ యొక్క సేవకులను, నీ యొక్క సేవకురాండ్రను, నీవు పిలిచిన ప్రతి ఒక్కరిని, ఇది చూస్తూ ప్రార్థన చేస్తున్న ప్రతి ఒక్కరిని కూడా మీరు చేయిపెట్టి తాకండి, వారిని శుద్ధిపరచండి, వారి పాపములను క్షమించండి, అపరిశుద్ధత నుంచి, అపవిత్రత నుంచి వారిని శుద్ధి చేసి వారిని పరిశుద్ధపరచమని ప్రార్థిస్తున్న మహోన్నతుడా, మహాపరిశుద్ధుడా, భూమికి ఆకాశమునకు కర్త అయిన తండ్రి, ఈ దినము ఈ సమయంలో నీ యొక్క దయను కురిపించండి. నీ యొక్క నూతనమైన యేసు రక్తము ప్రతి ఒక్క పాపము నుండి పవిత్రుడుగా చేయును. యేసు రక్తము ప్రతి ఒక్క పాపము నుండి పవిత్రుడుగా చేయును. యేసు రక్తం ప్రతి ఒక్క పాపము నుండి పవిత్రుడుగా చేయును. దేవా, నీవు కడుగుచున్నందుకు ధన్యవాదములు, నీవు వారిని క్షమించుచున్నందుకు ధన్యవాదములు, నీవు వారిని నూతనముగా మార్చుచున్నందుకు ధన్యవాదములు. నీ పరిశుద్ధాత్మ యొక్క అగ్నితో వారికి అభిషేకములు దయచేయండి, బాప్టిస్మము దయచేయండి. వారు అందులో నిండి, ఆ అగ్నిలో నిండి సువర్ణము, వెండి ఏ విధముగా కడగబడినో ఆ విధంగా కడగబడినట్లు, నీ యొక్క అన్య భాషలతో వారు నింపబడినట్లు, అన్య భాషల్లో నిన్ను కీర్తించినట్లు, నిన్ను స్తోత్రించినట్లు, నీకు ప్రార్థన చేయనట్లు, నీ నామమును మహిమపరచబడినట్లు వారు శక్తివంతులే, బలవంతులే. నీవు నిర్ణయించిన పరిచర్యను, నీవు నిర్ణయించిన పిలుపులో వారి కొనసాగుటకు నీ యొక్క దయను కురిపించి నీ పరిశుద్ధాత్మ యొక్క బలముతో వారిని నింపుము. ఎక్కడికి వెళ్ళిన నీవు వారికి తోడై ఉండి అద్భుతములు, ఆశ్చర్యకార్యములు చేసి జనుల మధ్య నీ నామమును నీవు మహిమపరచుకోమని మా ప్రభువైన రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈ నీ యొక్క మహిమ, నీ యొక్క ప్రభావము, నీ యొక్క వెలుగు
నీ యొక్క శాంతి, సమాధానము, ఆనందము, సంతోషము ఈ కుటుంబంలో ఎల్లప్పుడూ కూడా ఉండుటకు ప్రభా దయ చూపించమని, కృప చూపించమని, వారిని మహిమపరచమని మా ప్రభువైన రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామములో ప్రార్థించి అడిగి వేడుకొని పొందుకొనిచున్నాము పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. గాడ్ బ్లెస్ యూ, గాడ్ బ్లెస్ యూ.